హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కనుక ఆస్కార్స్. ఓకే, గుర్తుంది కదా ఆస్కార్. తెలుగు ఇండస్ట్రీలో అసలు ఎవ్వరు ఊహించని జరిగింది అంటే కనుక అది రాజమౌళి గారి దెబ్బ కింద మీద అబ్బ అలా ధైర్యం. ఎందుకంటే మనం ఆస్కార్ అనే పదాన్ని ఎప్పుడు చూడలేదు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి. బాలీవుడ్లో అంటారా ఎప్పుడో మన చిన్నప్పుడు వచ్చాయి, అవి పక్కన పెడితే తెలుగులో అసలు మనం నేషనల్ అవార్డు గురించే కొట్టు చేస్తుంటే మనోడు ఇంటర్నేషనల్ అవార్డు ఆస్కార్. అలాంటి దాన్ని త్రిబుల్ ఆర్కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో త్రిబుల్ ఆర్ మూవీ అయితే ఆస్కార్ని అయితే గెలుచుకుంది. అది అంతా పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఆస్కార్స్ నామినేషన్ వస్తుంటాయి, అందరు బిన్నెలోనికి వస్తుంటాయి. బట్ ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ 97వ ఆస్కార్ నామినేషన్స్కి అయితే అక్కడ తెరలేపారు. అయితే ఇది ఎప్పుడు ఈవెంట్ అంటే కనుక మార్చి 2, 2025న ఆస్కార్ ఈవెంట్ అయితే జరగబోతుంది. దీనిని అకాడమిక్ అదే మూవీ ఆఫ్ అకాడమిక్ ఇయర్ ఎవరైతే ఉన్నారో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఎందుకంటే లైక్ అండ్ షేర్ కంపల్సరీ చేస్తే కనుక మాకు బూస్ట్ ఇచ్చినట్టయితే ఉంటుంది. ఇలా చేయడం వల్ల మేము ఇంకా మరిన్ని వీడియోస్ చేయొచ్చు. అండ్ మీరు ప్రెస్ ద బెల్ ఐకాన్ చేయడం వల్ల ఏంటంటే మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇలా చేయడం వల్ల మేము చేసిన వీడియో ఫస్ట్ అందుకంటే మీరైతే చూడొచ్చు. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం త్రిబుల్ ఆర్ మూవీ ద్వారా మనకి ఆస్కార్ అయితే రావడం జరిగింది. అండ్ ఇప్పుడు దాని వలన ప్రతి ఒక్కరు కూడా అయితే ఓకే మనం బెస్ట్ మూవీ వేస్తే మనకు అవార్డ్స్ కంపల్సరీ వస్తాయి, సో కంటెంట్ ఉన్న మూవీస్ తీయాలి అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ పరంగా అయితేనేవ్వండి, కాన్సెప్ట్ పరంగా అయితేనేవ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇండియా నుంచి అన్ని లాంగ్వేజెస్ నుంచి మూవీస్ అయితే కనుక నామినేషన్స్ అయితే వెళ్తున్నాయి. ఇప్పుడు దీని ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ నామినేషన్స్ ఓపెన్ చేసిన తర్వాత మన ఇండియన్ కేంద్ర ప్రభుత్వం ఏదవుతుందో వీళ్ళు ఫైనల్ చేసి కొన్ని మూవీస్ని అయితే వాళ్ళు ఆ నామినేషన్స్ అయితే పంపిస్తారు. సో కేంద్ర ప్రభుత్వం నామినేషన్ చేయాలంటే ఫస్ట్ మనం కేంద్ర ప్రభుత్వానికి ముందు మనం అర్జీ పెట్టుకోవాలి ఏమని, సో ఈ ఇండస్ట్రీ నుంచి మనం ఈ మూవీస్ని ఆస్కార్ బరికి పంపించాలనుకుంటున్నాం అని చెప్పేసి మనం కొన్ని మూవీస్ని అయితే కనుక లిస్ట్ ఇస్తాం. లిస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ ఫైనల్ చేసి ఓకే ఈ మూవీని అయితే ఈ కేటగిరీలో పంపించవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క కమిటీ నిర్ధారించి నేను ఫైనల్ చేసి ఒక రిపోర్ట్ అయితే ఇస్తుంది. సో ఈసారి మొత్తం తెలుగు, తమిళ్, ఇండియాలో కన్నడ, మలయాళం, మరాఠీ ఏ లాంగ్వేజ్ ఉన్నాయో అన్ని లాంగ్వేజ్ని కూడా మూవీస్ అయితే వాళ్ళు లిస్ట్ అయితే ఫైనల్ చేస్తూ ఉన్నారు. సో తెలుగు నుంచి ఏమవుతున్నాయి, ఎందుకంటే మనకు మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ తెలుగు అనే సినిమా ఇండియా సినిమానే రూల్ చేస్తూ ఉంటుంది, అందరికి తెలిసిన విషయం. అప్పుడైతే సౌత్ అంటే అందరు చిన్న చూపు చూస్తారు, కానీ రాజమౌళి గారు వచ్చిన తర్వాత త్రిబుల్ ఆర్ మూవీ దగ్గర నుంచి ఇండియన్ సినిమా రేంజ్ అయితే పెరిగింది. సో ఇప్పుడు ఏమైందంటే కనుక ఈ సంవత్సరం 97వ నామినేషన్స్ తెలుగు నుంచి ఏ మూవీస్ వెళ్తున్నాయి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా ప్రభాస్ నటించిన కల్కి 8898 అనే సినిమా నాగార్జున తీశారు కదా, ఆ సినిమా ఏంటంటే ఫ్యూచర్ రేపు అంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, అలాంటి ఫ్యూచర్లో మనకి ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీద మూవీ అయితే వచ్చింది. ఈ మూవీని కూడా ఆస్కార్ బారికి పంపించాలని చెప్పేసి వాళ్ళైతే ఆలోచనలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ రెండో మూవీ వచ్చేసి హనుమాన్ మూవీ వచ్చింది కదా మనకి, తేజ సజ్జా అండ్ ప్రశాంత్ వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీ ఏముందంటే హనుమాన్. ఈ సినిమా తక్కువ బడ్జెట్తో వచ్చి ఎక్కువ రికార్డ్స్ బద్దలు కొట్టింది అందరూ తెలుసు. అలాగే డివోషనల్లో కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది హనుమాన్ మూవీ, అదొకటి. తర్వాత అజయ్ భూపతి ఆర్ఎక్స్ హండ్రెడ్ అని చెప్పేసి ఒక లవ్ స్టోరీ తీశారు ఆయన దర్శకత్వంలో వచ్చిన మంగళవారం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. ఆ మూవీ ఒకటి బాగా ఇండస్ట్రీలో హిట్ అయింది. ఆ మూవీని ఆస్కార్ పంపించాలి అని చెప్పేసి వీళ్ళైతే కనుక కేంద్ర ప్రభుత్వానికి లిస్ట్ అయితే పంపిస్తారని తెలుస్తాం. సో ఈ లిస్ట్లో ఏది ఫైనల్ అవుతుందో చూద్దాం. అలాగే మన తెలుగు డైరెక్టర్ అయినటువంటి సందీప్ వంగారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన యానిమల్ మూవీ తీశారు కదా హిందీలో చేసి తెలుగు డబ్ చేశారు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆయన బాలీవుడ్లో తీశాడు కాబట్టి ఇంకా వాళ్ళ కేటగిరీలో వెళ్ళిపోతుంది. సో కాకపోతే ఆయన మూవీ కూడా యానిమల్ మూవీ కూడా ఆస్కార్ బరికి పంపించాలని చెప్పేసి చూస్తున్నారట. అలాగే హిందీలో నాకు రీసెంట్గా వచ్చిన మూవీల కల్లా చందు ఛాంపియన్ అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ ఏంటంటే పారా ఒలింపిక్స్ సంబంధించిన కాన్సెప్ట్ మూవీ అనమాట. ఫస్ట్ ఒక పారా ఒలింపిక్స్ సంబంధించిన వాళ్ళ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ సంబంధించిన మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట అది. సో అది కూడా ఈ బరికి అయితే పంపించాలనుకున్నారు. అలాగే అన్ని లాంగ్వేజెస్ నుంచి ఆల్ లాంగ్వేజ్ నుంచి మూవీస్ అయితే వెళ్ళడానికి సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ఏ మూవీ ఏ కేటగిరీ నుంచి వెళ్ళాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఫైనల్ డిసిషన్ నిర్ణయమైన ఆధారపడి ఉంటుంది. చివరిగా ఎవరు ఎన్ని మూవీస్ని పంపించినా కానీ కేంద్ర ప్రభుత్వం అనేది ఒక
ఫైనల్ రిపోర్ట్ అయితే రెడీ చేస్తుంది. ఆ రిపోర్ట్లో మన మూవీస్ ఉండాలని చెప్పేసి మనం అయితే సిన్సియర్గా ప్రార్థిద్దాం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ యొక్క మూవీ ఇప్పుడు ఏదైతే ఉందో అది ఒక రేంజ్కి వచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ సినిమాని శాసిస్తున్న ఇండస్ట్రీ ఏమైనా ఉందంటే అది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ప్రతి సినిమా కూడా మనది ఎట్లా తయారైందంటే కొడితే 1000 కోట్లు లేదా 500 కోట్లు మినిమం గ్రాస్తో ఉంటున్నాయి. సో ప్రతి సినిమా కూడా కంటెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీ పరంగా కూడా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తున్నారు. సో మన తెలుగు సినిమా కంపల్సరీ ఇంకోసారి ఆస్కార్ బరిలోకి నిలవాలని చెప్పేసి ఆశిస్తూ, అండ్ మన సినిమాని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి అలాగే నేషనల్ అవార్డ్స్ విషయంలో కూడా మనల్ని బాగా ముందుకు ప్రోత్సహించాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఫైనల్లీ థ్యాంక్ యూ గైస్.